హల్లెలూయా చెప్దామా. ప్రభు అందరిని ఆశీర్వదించును గాక. గలతీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చూడండి. క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని విడిచి భిన్నమైన స్వార్థ తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. ఒకప్పుడు వాళ్ళు దర్శనాన్ని పొందారు, ఒకప్పుడు వారు దేవుని స్వరాన్ని విన్నారు. దేవుడు మమ్మల్ని పిలిచాడండి, దేవుని దర్శనం కూడా చూసామండి. యేసు ప్రభు మా కన్నుల ఎదుట సిలువ వేయబడిన వాడైనట్లుగా మాకు ప్రదర్శించబడ్డాడండి అని దర్శనాలు చూసి పిలువబడిన వారు రోజులు గడవగా దారిన పోతా ఎవడో స్వార్థ చెప్పాడంట. భిన్నమైన స్వార్థ తట్టుకు ఆశ్చర్యమగుచున్నది. తర్వాత చూడండి, అది మరి ఒక స్వార్థ కాదు గాని క్రీస్తు స్వార్థను చెరపగోరి కలవరపరిచేవారంట. క్రీస్తు స్వార్థని చెరపగోరి కలవరపరిచేవాళ్ళు. ఈ రోజుల్లో కూడా, ఆ రోజుల్లో ఉన్నారు, ఈ రోజుల్లో కూడా ఉన్నారు. దేవుడు నిన్ను పిలిచిన పిలుపుకి కృతజ్ఞుడిగా ఏమండి, ఎవరైతే పిలిచారో ఆ దేవునికి కృతజ్ఞత కలిగి జీవిస్తూ ఉంటే, ఈ రోజుల్లో చాలామంది ఉండండి యేసునామంలో బాప్తిసం అంటాడు ఒకడేమో మేము యెహోవా సాక్షులం అంటాడు, ఒకడేమో ఆత్మ లేదు గీత్మ లేదు అంటారు. అర్థమవుతుందా? ఇలాంటి మాటలన్నీ వస్తానే ఉంటాయి, ఈ రోజుల్లో కూడా వస్తానే ఉన్నాయి. ఆ రోజుల్లో అయితే వాళ్ళు చెప్పిన మాట తెలిసిన యేసు ప్రభువుని విశ్వసించడమే కాదు, నమ్మడమే కాదు, ధర్మశాస్త్రం కూడా మొత్తం పాటించాలి అని చెప్తే ఆ మాటలు వాళ్ళు విని భిన్నమైన స్వార్థకి మరింత త్వరగా తిరిగిపోతా ఉన్నారంట. అంటే అర్థమేంటి? దేవుడు వాళ్ళని పిలిచిన పిలుపు కానీ ఎవరైతే పిలిచారో ఆయనని కానీ ఎరగకుండా, ఆయన నమ్మదగిన వాడిని తెలుసుకోకుండా నడిపించబడే పరిస్థితులు అన్నమాట. ఈ రోజుల్లో కూడా అలాంటి పరిస్థితులు జరుగుతూనే ఉన్నాయి. ఎవరు చెప్తే తింటా ఉండడమే. అరే వీడికి ఉపదేశం ఉందా, ఉపదేశం లేదా, ఉపదేశం ప్రకారం ఏమైనా బోధిస్తున్నాడా, ఉపదేశాన్ని తృణీకరించి బోధిస్తూ ఉన్నాడా అన్న ఆలోచన ఏమీ ఉండదన్నమాట. గొర్రె దాటు అనమాట. ఒక గొర్రె దాటితే రెండో కూడా దాటుతూ ఉంటుంది. అదే అంటారు చూడండి, కూసేగాడిది వచ్చి చెప్పండి గట్టిగా, మేసేగాడిని జరగొడతారు. అది కూసేగాడితే నేను మేసేగాడిదిని కదా, ఆ కూసేగాడిది వచ్చి చెప్తే నేను మేసేగాడిని, నేను ఎలా చెడిపోతున్నాను అన్న ఆలోచన ఏమీ ఉండదన్నమాట. అర్థమవుతుందా? అదే కూసేగాడిదా కొస్తా పోతుండదు, అది ఏం మాట్లాడుతుంది అనమాట. ఇది మేసేగాడిదా, ఇది చెడిపోతుంది, అది అర్థం కాదన్నమాట. ఈ రోజున చాలా మంది జీవితాలు అలా మారిపోతా ఉన్నాయి. ప్రియమైన వాళ్ళరా, అలా కాకుండా గాక. అందుకని ఏంటంటే మిమ్మల్ని పిలిచిన వాడు ఎవరు? మనల్ని పిలిచిన వాడు ఎవరు? నమ్మదగిన వాడు. హల్లెలూయా. మనల్ని పిలిచిన వాడు నమ్మకమైన వాడు, నమ్మదగిన వాడు. కనుక ప్రియమైన వాళ్ళరా, మన వ్యక్తిగత జీవితం ఆ యేసయ్యకే కృతజ్ఞత కలిగి జీవించే స్థితిలోనికి వచ్చుదుము గాక. హల్లెలూయా. కృతజ్ఞత లేని వారి హృదయాలు అంధకారమయమైపోతూ ఉన్న పరిస్థితులలో మనం ఎంతకైనా సరే కృతజ్ఞత కలిగి జీవించే స్థితిలోనికి వచ్చుదుము గాక. హల్లెలూయా. అట్టి కృపతో ప్రభు నింపి నడుపును గాక. దేవుడు పిలిచిన వారికి దయచేసే ఆశీర్వాదాలు మీకు తెలియజేస్తాను, జాగ్రత్తగా గమనించండి. దేవుడు పిలిచిన వారికి దయచేసే ఆశీర్వాదాలు చూడండి. మొదటిది 51వ అధ్యాయం 2వ వచనం. యెషయా పుస్తకం 51వ అధ్యాయం 2వ వచనం. 51వ అధ్యాయం 2వ వచనం. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించండి, మిమ్మును కనిన శారాను ఆలోచించుడి. అతడు ఒంటరి అయి ఉండగా నేను అతన్ని పిలిచి తిని అతనిని ఆశీర్వదించి అతన్ని పెక్కుమంది యగునట్లు. హల్లెలూయా.
ఆ వాక్య భాగంలో మీరు చూస్తే ప్రియమైన వాళ్ళరా, అబ్రహాము అనే వ్యక్తిని పిలిచాడు. ఊరు అనే ఆ ప్రాంతంలో నుంచి పిలిచాడు. ఆయన విగ్రహారాధికుడిగా జీవిస్తున్న ఆ పరిస్థితుల్లో విగ్రహారాధన శాపం, విగ్రహారాధన దరిద్రత అనుభవిస్తూ ఉన్న ఆ పరిస్థితులు నడిపించబడుతూ ఉంటే, ఆ పరిస్థితులలో దేవుడు ఆయన్ని జ్ఞాపకం చేసుకుని ఆయన దగ్గరికి వెళ్ళి దేవుడు ఆయన్ని పిలిచాడు. అర్థమవుతుందా? ఆయన్ని పిలిచి దేవుడు ఏం చేశాడంటే, అక్కడ చూడండి, ఒంటరి అయి ఉండగా పిలిచి తిని అతనిని, గట్టిగానన్నమాట, అతనిని ఏం చేశాడు దేవుడు? ఆశీర్వదించి అతనిని పెక్కుమంది అగునట్లు దేవుడే చెప్తున్నాడు. నేను అతన్ని పిలిచా, నేను అతన్ని పిలిచి ఆశీర్వదించడమే కాకుండా అతడు పెక్కు జనమయ్యేటట్లుగా చేశాను. అంటే చూడండి, దేవుని ద్వారా పిలవబడిన ప్రతి ఒక్కరిని దేవుడు ఏం చేస్తాడంట? చెప్పండి గట్టిగా, అక్కడ ఉన్నమాట గమనించండి. దేవుని ద్వారా పిలవబడిన ప్రతి ఒక్కరిని, లేదా దేవుడు పిలిచిన ప్రతి ఒక్కరిని ఏం చేస్తారంట? ఆశీర్వదించునుగాక. ప్రభు ఆశీర్వదించునుగాక. మనం అందరం ఎవరమయ్యా అంటే, మనమందరం ఎవరమే? పిలవబడిన వారమా, పిలవబడిన వారమా? ఇప్పుడు ఏం చేస్తాడు ఆయన? మనల్ని ఏం చేస్తాడు? నమ్మకమైన వాళ్ళందరూ గట్టిగా హల్లు చెప్పండి, గట్టిగా చెప్పండి. నా దేవుడు నన్ను పిలిచాడు అన్నోళ్ళు చేతులెత్తి గట్టిగా అనండి హల్లెలూయా అని. నా దేవుడు నన్ను పిలిచాడు కనుక ఆయన నన్ను ఆశీర్వదిస్తాడు అన్నోళ్ళు గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళరా, ఏ విషయంలో కూడా నువ్వు ఆధైర్యపడవద్దు. ఇంకా నాకు ఆశీర్వాదం ఆలస్యమైపోతా ఉందే, నా కుటుంబంలో ఆశీర్వాదం ఆలస్యమైపోతా ఉందే, నా పిల్లల జీవితంలో ఆశీర్వాదం ఆలస్యమైపోతా ఉందే, నేను చేస్తున్న దాంట్లో ఆశీర్వాదం ఆలస్యమైపోతా ఉంది అని ఒకవేళ అనుకుంటూ ఉన్నావేమో, నా దేవుడు ఎవరు అంటే నిన్ను పిలిచాడు, అది నిశ్చయం. అది అబద్ధం కాదు. పిలవబడకుండా ఎవరు ఇక్కడికి రాలా. నా దేవుడు పిలిస్తేనే మీరు ఇక్కడికి వచ్చారు. నేను ఏ రోజైనా పిలిచానా? నేను ఎప్పుడైనా పిలిచానా మిమ్మల్ని? అమ్మా మందిరానికి రా, అయ్యా మందిరానికి రా, అయ్యా మందిరానికి రా పిలిచానా? నేను అడుగుతారు. నేను పిలిచానా? ఎవరు మిమ్మల్ని పిలిచింది? ఆ నిశ్చయిత నీకు ఉండగలగాలి. అర్థమవుతుందా? ఆ నిశ్చయిత నీకు ఉండగలగాలి, ఆ దృఢ సంకల్పం, ఆ దృఢత్వం నీలో ఉండగలగాలి. నన్ను పిలిచింది దేవుడు. అర్థమవుతుందా? ఆయన నమ్మదగిన వాడు, ఆయన నన్ను ఆశీర్వదిస్తాడు, ఆయన నన్ను ఆశీర్వదిస్తాడు. మనుషులు కాదు నన్ను ఆశీర్వదించాల్సిందే. ఆ విషయం అబ్రహాము కూడా అంటాడు. చూడండి 14వ అధ్యాయం తీయండి, 14వ అధ్యాయం తీయండి. ఆది కాండం 14వ అధ్యాయంలో మీరు చూస్తే 19వ వచనం చూడండి. మార్గ మధ్యంలో మెల్కీసెదెకు ఎదుర్కొని రొట్టె ద్రాక్షారసం ఇచ్చి ఆయన్ని ఆశీర్వదించాడు. అబ్రహాము ఆకాశమునకు భూమికి సృష్టికర్తయును సర్వోన్నతుడు అయిన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదించబడునుగాక అన్నాడు. అయిపోయింది. ఆయన వెళ్ళిపోయిన తర్వాత వస్తూ ఉంటే ఆ ప్రాంతాన్ని పరిపాలన చేస్తున్న రాజు ఆయనకి ఎదురుగా వచ్చి, ఇదిగో ఈ ఆస్తి, ఈ అంతస్తు మొత్తం నువ్వే తీసేసుకో, ఈ గొడ్లు ఎట్లు మొత్తం నువ్వే తీసేసుకో, జనాల్ని మాత్రం నాకు ఇవ్వమంటే అబ్రహాం అంటాడు, చూడండి అక్కడే, నేనే అబ్రహామును ధనవంతునిగా చేసి తినని నీవు చెప్పకుండానట్లు ఒక్క నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనను తీసుకొననని
ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయు సర్వోన్నతుడు దేవుడైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి. ఆ మాటలు గమనించని ప్రియమైన వాళ్ళరా, అక్కడే వ్రాయబడిన మాటలు మీరు చూస్తే, నన్ను ఆశీర్వదించాల్సింది ఆకాశమును భూమిని సృష్టించిన సృష్టికర్త నన్ను ఆశీర్వదించాలి. నువ్వెవడెవరా నన్ను ఆశీర్వదించేదానికి? నువ్విస్తే నేను తీసుకుంటానా? నీది నాకెందుకురా? మరలా నువ్వేం చెప్తావు? నేనే అబ్రహాముని ధనవంతునిగా చేశానని నువ్వు చెప్తావు, నేనే అబ్రహాముకి ఇచ్చాను నువ్వు చెప్తావు. అవసరంలే, నాకు అవసరంలే. నాకు అవసరమైంది తెలిసిన నా దేవుడు నన్ను ఆశీర్వదించాలి, ఆ ఆశీర్వాదం నాకు కావాలి. హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళరా, ఆయనలో కూడా అదే మనస్తత్వం ఉంది. దేవుడు నన్ను ఆశీర్వదించాలి, దేవుడు నన్ను ఆశీర్వదించాలి అని. అర్థమవుతుందా? కనుక ప్రియమైన వాళ్ళరా, దేవుడు నిన్ను పిలిచాడు కనుక, నన్ను పిలిచాడు కనుక, మనం అందరం పిలవబడిన వారం కనుక తప్పకుండా దేవుడు ఆశీర్వదించును గాక, ఆశీర్వదించును గాక. ఆకాశమును భూమిని సృష్టించిన సృష్టికర్త ఆశీర్వదించును గాక. హల్లెలూయా. అది మన వ్యక్తిగత జీవితంలో ఎల్లప్పుడూ జ్ఞాపకం పెట్టుకోవాలి ప్రియమైన వాళ్ళరా. ఆడేదో 4 రూపాయలు ఇస్తే నా కాలం గడిచిపోతే, ఈడేదో 10 రూపాయలు ఇస్తే అని బియ్యం తెచ్చుకుంటా, ఈడేదో ఒక 100 రూపాయలు ఇస్తే ఇళ్ళ అద్దె కట్టుకుంటా, ఈడేదో 10 రూపాయలు ఇస్తే నా కడుపు నింపుకుంటా అనే ఆ దరిద్రపు ఆలోచన, దరిద్ర బతుకు ఉండకూడదు మనిషికి. ఎవరు తెలుసు? దేవుని నమ్మిన వారికి అసలు ఉండకూడదు. దేవుని నమ్మిన వారికి ఉండవలసిన ఒకటే ఒక ఆలోచన తెలిసిన, నా దేవుడు నన్ను పిలిచాడు. అర్థమవుతుందా? నా దేవుడు నన్ను పిలిచి, ఆయన నమ్మదగిన వాడు, ఆయన నన్ను ఆశీర్వదించాలి. హల్లెలూయా. ఆ స్థితిలోనికి మీరు రండి, నా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఎందుకు? ఆయన చేత మనం పిలవబడిన వారు, ఆయనే మనల్ని పిలిచాడు కనుక ఆశీర్వదించును గాక. మీరు గమనిస్తే 24వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఆదికాండం 24 1వ వచనం. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. ఏ స్థితిలోనికి వచ్చాడంటే అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉన్నాడు. ఆయన్ని పిలిచింది 75వ సంవత్సరంలో. ఇప్పటికి బహుకాలము గడిచిన వృద్ధుడైపోయాడు. ఆయన వయస్సు పెరుగుతూ 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 ఉండగా దేవునితో ఆయనకు ఉన్న సహవాస సన్నిహిత సంబంధాన్ని బట్టి దేవుడు ఏం చేసే తెలిసిన ఆయన్ని అన్ని విషయములలో యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. ఎన్ని విషయాలు చెప్పాలి? ఎన్ని విషయాలు? ఆస్తి విషయంలో, అంతస్తు విషయంలో, ఏమండి, ఆ తర్వాత కుమారుని సంతాన విషయంలో, మళ్ళా అతగాడు పెరిగే విషయంలో, అతగాడికి పెళ్లి సంబంధం చూసే, చెప్పండి, విషయంలో, అన్ని విషయంలో దేవుడు ఏం చేశాడు? అబ్రహాంని ఆశీర్వదించాడంట. అంతకంటే గొప్ప ఆశీర్వాదం నా దేవుడు అనుగ్రహించును గాక. మనం అందరం అనుభవించగలిగినట్లు యేసయ్య చేయును గాక. హల్లెలూయా. నా దేవుడు ఒక్కొక్కరిని పిలిచాడు కనుక ఆయన ద్వారా ఆశీర్వదించబడుదురు గాక, ఆయన ఆశీర్వాదం పొందుకొందురు గాక. సర్వోన్నతుడైన దేవుని వలన మీరు ఆశీర్వదించబడుదురు గాక. భూమిని ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుని వలన ఆశీర్వాదం పొందుదురు గాక, ఆశీర్వాదం పొందుదురు గాక. హల్లెలూయా. అన్ని విషయాల్లో మన దేవుడు మనల్ని ఆశీర్వదించాలని ఆశపడతానే ఉండేవాడండి. మనం ఒక విషయంలో ఈ ఒక్క విషయంలో ఎందుకో లోటు జరుగుతుందన్నా, ఈ ఒక్క విషయంలో ఎందుకో కాస్త ఆలస్యం అవుతుందన్నా, ఈ ఒక్క విషయంలో ఎందుకోనన్నా జరగడం లేదు అనుకుంటూ ఉన్నారా? ఇక మీదట జరుగును గాక. హల్లెలూయా. నా ప్రభు చేయును గాక. చూడండి, విగ్రహారాధీకుడైన ఆ అబ్రహామునే పిలిచి దేవుడు ఆశీర్వదించి పెక్కు జనమయ్యేటట్లుగా చేస్తే
మరి మనల్ని ఆశీర్వదించడా? మనం ఎవరమే? యేసయ్య రక్తం చేత కడగబడిన వారం, విలువ పెట్టి కొనబడిన వారం, మీరు నా సొత్తు అని ఆయన మనల్ని పిలుచుకున్నాడు, మనల్ని కూర్చు అంటున్నాడు. ప్రియమైన వాళ్ళరా, కనుక ఇంకను అంతకంటే గొప్ప ఆశీర్వాదాలు ప్రభు దయచేయును గాక. ఆ 35వ వచనం కూడా చూడండి కాస్త జాగ్రత్తగా. అక్కడే 35వ వచనం చూడండి. యెహోవా నా యజమానుని బహుగా ఎలా అంట బహుగా ఆశీర్వదించను కనుక అతడు గొప్పవాడాయిను, అతనికి గొర్రెలు, గొడ్లు, వెండి, బంగారం, దాసదాసి జనములను, ఒంటెలను, గాడిదలను అన్ని, ఏది తక్కువ లేదు ఆయనకి, ఏది తక్కువ లేదు. అందుకనే ప్రియమైన వాళ్ళరా, నేను పలుమార్లు మీకు చెప్తామని ఉంటా, దేవుడు మనల్ని పిలిస్తే తప్పకుండా ఏం చేస్తాడు? ఒక రోజున ఆశీర్వదిస్తాడు, తప్పకుండా ఆశీర్వదిస్తాడు. అందుకనంటే నేను నిన్ను పిలిచా, నిన్ను పిలిచిన వాడు ఎవరు తెలుసునా? నమ్మదగిన వాడు, నమ్మకమైన వాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తా. హల్లెలూయా. చూడండి ప్రియమైన వాళ్ళరా, మన వ్యక్తిగత జీవితంలో మనకై మనమే తొందరపడకూడదు. కొంతమంది చూడండి, డబ్బు ఉంది కదా, కొంచెం డబ్బు ఉంది కదా అని వడ్డీ వ్యాపారానికి దిగుతా ఉంటారు. 1,00,000 రూపాయలు చేతిలో ఉందనుకో, 10 రూపాయలు వడ్డీ అని చెప్పేసి తిప్పుతా ఉంటారు. ఏది? సంపాదిద్దామని. చివరికి అది కూడా దొరకకుండా పోతుంది, అది కూడా ఉండకుండా పోతా ఉంది. అన్యాయంగా సంపాదిద్దామని ఎప్పుడు అనుకోమాకండి, అన్యాయంగా ఆశీర్వాదం పొందామని ఎప్పుడు అనుకోమాకండి, అక్రమంగా ఆశీర్వాదం పొందామని ఎప్పుడు అనుకోమాకండి. అర్థమవుతుందా? న్యాయబద్ధంగా నా ప్రభువా మీరే నన్ను ఆశీర్వదించాలని ఆయనతో మాట్లాడుతా, మీ ఆశీర్వాదం నాకు కావాలి, మీ ఆశీర్వాదం నాకు కావాలని చెప్పుకుంటా ఉండండి. నా దేవుడు ఆశీర్వదించును గాక. హల్లెలూయా. మీరు గమనిస్తే ప్రియమైన వాళ్ళరా, ఆ పేతురు విషయం మనందరికీ బాగా పరిచయం. రాత్రంతా ప్రయాసపడ్డాడు, ఆయనకి ఒక్క చేప కూడా దొరకలా. దొరికిందే? ఎంతగా ప్రయాసపడ్డాడు? రాత్రంతా, ఒకవేళ 12 గంటలు అంటే 12 గంటలు అనుకోండి, లేకపోతే 8 గంటలు అనుకోండి, 8 గంటలు అనుకోండి, లేకపోతే 6 గంటలే అనుకోండి. అంతగా ప్రయాసపడితే ఒక్క చేప కూడా దొరకలా. ఉదయాన్నే ఆయన వాళ్ళని బాగు చేసుకుంటున్నాడు, ఆ చెత్త చెదారు నాసు అంతా తీసేసుకుంటా బాగు చేసుకుంటా ఉన్నాడు. యేసు ప్రభువు ఆయన దగ్గరికి వచ్చి కాస్త ధోనిని లోపలికి నడిపించి వలవేరా బాబు అని అంటే, అక్కడ మీరు గమనిస్తే ఒక్క చేప పడని వ్యక్తికి 2 దోణెలు నింపగలిగేటట్లుగా దేవుడు ఇచ్చాడు. ఎన్ని? అరే ఒక్కటి కూడా పడలేదే అనుకుంటూ ఉన్న ఆ వ్యక్తికి 2 దోణెలు ఉంటే ఆ 2 దోణెలు నింపగలిగేటట్లుగా, నిండేటట్లుగా దేవుడు కార్యం చేశాడు. ప్రియమైన వాళ్ళని ఒకసారి గమనించండి. మీరు కూడా ఒకవేళ ఆ స్థితిలోకి వెళ్ళిపోతా ఉన్నారా? ఒక్కటి కూడా కావడం లేదే, ఒక్క పని కూడా జరగడం లేదే, ఒక్కటి కూడా నేను అనుకున్నది జరగడం లేదే, ఒక్కటి కూడా కావడం లేదే, అన్నీ వెనక్కే పోతున్నాయి, ముందుకు ఒక్కటి కూడా రావడం లేదే. అరే నేను ఎంత ప్రయాసపడుతున్నా, ఎంత కష్టపడుతున్నా, ఎంతగా చెమట కారుస్తా ఉన్నా అని ఒకవేళ మీ జీవితంలో మీరు అనుకుంటూ వేసారి విసిగిపోతున్నారా? నా దేవుడు మిమ్మల్ని 2 దోణులు మునిగేటట్లుగా నింపును గాక. హల్లెలూయా. 2 దోణెల నిండా ఏమంటే అవి నింపబడేటట్లుగా దేవుడు ఆశీర్వాదం కలుగు చేస్తే, బైబిల్లో రాయబడిన మాట తెలిసిన, బంధకములలో ఉండి నిరీక్షణ గల వారలారా, బంధకాలలో ఉండి ఏది ఒక్కటి కూడా అనుకున్న జరగడం లేదు, ఒక్క పని కూడా జరగడం లేదు. అరే ఈ వ్యాపారం చేద్దాం అనుకుంటే ఈ వ్యాపారం జరగలేదు, ఇది మానేసా, ఇంకొక వ్యాపారం మొదలుపెట్టా, ఆ వ్యాపారం జరగలేదు, ఇంకొకటి మొదలుపెట్టా, అది జరగలేదు, ఇంకోటి మొదలుపెట్టా, ఇది జరగడం లేదు. ఇలా అన్ని చేసినా కూడా ఏది కలిసి రావడం లేదే, ఒక్కటి కూడా జరగడం లేదే అని అనుకుంటా ఉన్నారా? నా దేవుడు కార్యం చేయును గాక.
హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళరా, మీ వ్యక్తిగత జీవితంలో అది గుర్తిరగలగాలి. బంధకాలలో ఉండి నిరీక్షణ నీకు ఉందా, నా దేవుడిని ఆశీర్వదిస్తాడనే ఆశ, ఆ విశ్వాసం, ఆ నిరీక్షణ నీకు ఉందా? ఆయన అంటాడు, రెండంతలుగా నేను మీకు మేలు చేస్తాను, రెండంతలుగా మిమ్మల్ని దీవిస్తాను. రెండంతలుగా కాదు ప్రియమైన వాళ్ళరా, 30 రెట్లు, 60 అంతలు, తర్వాత 100 రెట్లే కాకుండా 1000 రెట్లుగా నా ప్రభు ఆశీర్వదించును గాక. 1000 రెట్లుగా యేసు నామములో ఆశీర్వదించుదురు గాక. ఒక్కొక్కరు ఆశీర్వదించబడుదురు గాక. ఎందుకంటే ఆయన మనల్ని ఏం చేశాడంట? పిలిచాడు. ఆయన మనల్ని పిలిచాడు. హల్లెలూయా. ఇంకో విషయం కూడా మీకు గుర్తు చేస్తాను. యాకోబు అంటాడు, నేను ఈ చేతి కర్రతో మాత్రమే యోర్దాను నది దాటి వెళ్ళా, చేతి కర్రతో మాత్రమే వెళ్ళా. అయితే ఇప్పుడు నన్ను దేవుడు 2 గుంపులుగా చేశాడు, 2 పరివారాలుగా నన్ను మార్చాడు అంటాడు. ప్రియమైన వాళ్ళ అర్థమవుతుందా? కనుక మన దేవుడు పిలిస్తే, అర్థమవుతుందా, ఆయన ఏం చేస్తాడయ్య అంటే ఆశీర్వదించి పెక్కు జనమయ్యేటట్లుగా చెయ్యును గాక. పిలిస్తే ఆయన చేస్తాడు, తప్పకుండా చేస్తాడు ఆయన. ఇంకా మీకు చెప్పాలనుకుంటే చూడండి, ఆమె పరిగి ఏరుకునే దానికి వెళ్ళింది. రూతు పరిగి ఏరుకునే దానికి వెళ్ళింది. పరిగి ఏరుకునే దానికి వెళ్ళిన అదే మనిషిని, ఆ రూతునే దేవుడు ఏం చేశాడు తెలిసిన, ఆ ప్రాంతానికే, ఆ పొలానికి యజమానుడుగా దేవుడు చేశాడు. హల్లెలూయా. అంతకంటే గొప్ప కార్యాలు ప్రభు చేయును గాక. విశ్వసించండి, మీ వ్యక్తిగత జీవితంలో నా దేవుడు ఈ సంవత్సరంలో అది అనుభవించగలిగినట్లుగా చేయును గాక. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, పిలిచిన దేవుడు ఎవరు? పిలిచిన దేవుడు ఏం చేస్తాడు? పిలిచిన దేవుడు ఏం చేస్తాడు? నమ్మదగిన దేవుడు ఏం చేస్తాడు? నిన్ను ఆశీర్వదిస్తాడు. అనండి, నన్ను ఆశీర్వదిస్తారు. నన్ను దేవుడు పిలిచాడు, ఆయన నన్ను ఆశీర్వదిస్తాడు. అనండి, నా దేవుడు నన్ను పిలిచాడు, ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన నన్ను ఆశీర్వదిస్తారు. అలాగే చేయును గాక. నీ నోటి మాట చొప్పున నా ప్రభు జరిగించును గాక. నీ నమ్మిక చొప్పున నా ప్రభు చేయును గాక. నీ విశ్వాసం చొప్పున యేసయ్య చేయును గాక. హల్లెలూయా. రెండో మాట చెప్తాను చూడండి. కీర్తనలు 78:70. కీర్తనలు 78వ కీర్తన 70వ వచనం. అందరూ చదవండి. తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్లలో నుండి అతన్ని పిలిపించెను. బాగా గమనించండి, ఇక్కడ తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్లలో నుండి పిలిపించెను. దావీదు ఎక్కడున్నాడంట? గొర్రెల దొడ్లో గొర్రెలు కాసుకుంటా ఉన్నాడు. ఒక రోజున సమూయేలు ప్రవక్త వాళ్ళ ఇంటికి వచ్చాడు. వాళ్ళ నాన్నతో మాట్లాడుతూ ఉన్నాడు, అయ్యా మీ కుమారుల్లో ఒకరిని దేవుడు కోరుకున్నాడు, అందరినీ తీసుకుని వస్తే దేవుడు ఎవరినైతే కోరుకున్నాడో ఆ వ్యక్తి మీద ఈ తైలం పోస్తాను అన్నాడు. ఆయన ఏం చేశాడంటే ఒక్కొక్కరు తీసుకొచ్చాడు, రెడీ చేసి తీసుకొచ్చాడు. వీళ్ళు ఎవ్వరిని నేను కోరుకోలేదు అన్నాడు. అయ్యా వీళ్ళేనా ఉన్నది, ఇంకెవరైనా ఉన్నారని అంటే కడసారి వాడు ఒకడు ఉన్నాడయ్యా. ఎక్కడున్నాడు? గొర్రెలు కాసుకుంటా ఉన్నాడు. చూడండి ఆ మాటలు 16వ అధ్యాయం, సమూయేలు మొదటి పుస్తకం 16వ అధ్యాయం 11వ వచనం చూడండి. నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషయిని అడుగగా అతడు ఇంకను కడసారి వాడు ఉన్నాడు, అయితే వాడు గొర్రెలు కాయుచున్నాడని చెప్పెను. అందుకు సమూయేలు, నీవు వాని పిలువనంపించుము, అతడిక్కడికి వచ్చు వరకు మనము కూర్చుందామని యెషయితో చెప్పగా అతడు వాని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చి
అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వారిని అభిషేకించుమని. హల్లెలూయా. దావీదు ఎప్పుడైతే వచ్చి ఆయన ఎదుట నిలవబడ్డాడో వెంటనే దేవుడు అంటాడు సమూయేలుతో, ఇదిగో నేను కోరుకున్నవాడు ఇతడే, ఇతడే. గొర్రెల దొడ్డిలో నుంచి దేవుడు పిలిపించాడు. పిలిపించి ప్రియమైన వాళ్ళరా, దేవుడు ఏం చేశాడయ్యంటే సమూయేలు ప్రవక్త ద్వారా ఆయన అభిషేకించాడు. ఆ మాట చూడండి అక్కడ, నీవు లేచి వానిని అభిషేకించుమని సెలవీయగా సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి ఏం చేశాడంట? అభిషేకం చేశాడంట. అభిషేకించబడినప్పటి నుండి నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలంగా వస్తా ఉంది.